హాయ్ హలో ఎట్లున్నారు? సో ఇవాళ అయితే లింగంపల్లిలో ఉన్న మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. సో అక్కడున్న హోమ్ టూర్ని అయితే చూపించబోతున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్. ముందుగా అయితే అవుట్డోర్ నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే వీళ్ళు చెప్పుల కోసమని ఆర్గనైజ్ చేపించుకున్నారు. ఇలా కబోర్డ్స్ చూస్తున్నారు కదా, ఐడియా అయితే సూపర్గా ఉంది కదా. దీని లోపల అయితే ఇలా షూస్ అయితే పెట్టేసుకోవచ్చు అండి మనం సేఫ్గా హాయిగా. నెక్స్ట్ అయితే దాని పక్కన ఇంకో చిన్న కబోర్డ్ అయితే పెట్టేసుకున్నారు. అది ఎందుకంటే దాని మీద కూర్చొని మనమైతే చెప్పులు వేసుకోవడానికండి. ఐడియా అయితే నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ అయితే ఇలా హ్యాంగర్ అయితే పెట్టి చేసుకున్నారండి చైర్ మోడల్లో, బాగుంది కదా. దీనికైతే రెయిన్ కోట్స్, అంబ్రిల్లాస్ అలా అన్నీ తగిలించుకోవచ్చు బయట. నెక్స్ట్ అయితే వీళ్ళ ఫ్లాట్ నెంబర్ 517 అండి. చూసారు కదా, ఐహోల్ కూడా పెట్టించేసుకున్నారు, లైటింగ్ కూడా పెట్టించారు డోర్కి, బాగుంది కదా. సో నెక్స్ట్ అయితే హౌస్లోకి ఎంటర్ అయిపోదాం రండి. అలెక్సా, హాల్ లైట్స్ ఆన్. ఓకే, అలెక్సా అయితే లైట్ స్టార్ట్ చేసేసిందండి. సో ఫస్ట్ అయితే హాల్ టూర్ వేసేద్దామా. ఫస్ట్ అయితే ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ చూపిస్తున్నట్టుగా చీతా 5D బొమ్మనైతే పెట్టేసుకున్నారండి. నెక్స్ట్ అయితే ఐహోల్ చూసారు కదా, వెనక నుంచి ఇలా కనిపిస్తుంది చూడండి. దీంట్లో అయితే ఎవరు వచ్చారో బయట మనకైతే ఈజీగా చూసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఎంట్రన్స్లో ఇలా అయితే డస్ట్బిన్ పెట్టేసుకున్నారు. ఐకియాలో తీసుకున్నారంట దీన్ని. ఇలా అయితే ఓపెన్ చేసేసుకొని వేసేసుకోవాలి. నాకైతే బుజ్జిగా బాగా నచ్చింది. నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చిన గెస్ట్లని రిలాక్స్గా కూర్చోడానికి ఇలా సోఫా అయితే తీసేసుకున్నారు. 5 సీటర్లో 2 రెక్లైనర్స్, 3 ఏమో ఇలా సోఫా సెట్ అండి. చాలా రిలాక్సింగ్గా ఉంది, మెత్తగా. చూసారు కదా, ఇదైతే వచ్చేసరికి రెక్లైనర్ అండి. ఇలాంటిదే ఇంకోటి కూడా ఉంది, ముందు ముందు చూసారు కదా ఎంత రిలాక్స్డ్గా కూర్చోవచ్చో. దాని పక్కన ఇలా సన్ఫ్లవర్గా షోకేస్ అయితే పెట్టేసుకున్నారు. ఇదైతే శిల్పారామంలో కొన్నారండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ ఫిరంగి అయితే శిల్పారామంలోనే కొన్నారు. ప్రైస్ కూడా అంతే బాగుందిలేండి, 2000 దాకా పడింది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ అయితే ఇది మలేషియాలో మా అక్క వాళ్ళు రీసెంట్గా వెళ్ళినప్పుడు అక్కడ ట్విన్ టవర్స్ మాస్క్స్ అనేవి కొన్నారండి. చూసారు కదా, లైటింగ్ అయితే సూపర్గా వస్తుంది. అక్కడ ఫేమస్ టవర్స్ అంట ఇవి. నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుండిందండి. మేము లైట్స్ ఆఫ్ చేసి కూడా చూసాము, కానీ ఇందులో మిస్ అయ్యింది. చూసారు కదా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోబాకండి. నెక్స్ట్ అయితే ఇలా పైన షోకేస్గా పెట్టేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఈ మెడలంట మా అక్క వాళ్ళు గేమ్స్ పెట్టినప్పుడు కమ్యూనిటీలో గెలిచారు. నెక్స్ట్ స్మైలీస్ అయితే ఇలా పెట్టేసుకున్నారు. వీళ్ళ టీవీ అయితే 1+ అండి, 55 ఇంచెస్ అయితే కొనుక్కున్నారు. మిడిల్లో అయితే హాల్లో ఇలా పెట్టుకొని చూడడానికి చాలా బాగుంది కదా. దాని పక్కన అయితే సౌండ్ బాక్స్ కూడా పెట్టుకున్నారు. ఈ విధంగా పక్కన అయితే ఇలా షోకేస్గా ఒక చిన్న హోమ్ ప్లాంట్ అయితే పెట్టుకున్నారు. దీని పేరు వచ్చేసి పీస్ లిల్లీ అండి. చూసారు కదా, ఫ్లవర్స్ అయితే యూనిక్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ అయితే వీళ్ళ ఇంట్లో చూస్తే ఎక్కడ చూసినా కుక్క బొమ్మలు, ఎలిఫెంట్ ఇవే కనిపిస్తాయండి. ఎందుకంటే ఈ కపుల్కి చాలా యానిమల్స్ అంటే ఇష్టం అండి. నెక్స్ట్ చూడండి, షోకేస్లో పెట్టిన ఈ 3 కోతుల్ని, చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ మా అక్కకి మా బావగారు ఇచ్చిన గిఫ్ట్స్ అండి, సూపర్ ఉంటాయి. నాకు చాలా ఇష్టం ఇవన్నీ. నెక్స్ట్ ఇవన్నీ అయితే వీళ్ళు గోవా వెళ్ళినప్పుడు, ముంబై వెళ్ళినప్పుడు, అలా ఒక్కొక్క ప్లేస్ వెళ్ళినప్పుడు ఒక్కొక్క వస్తువు అయితే గుర్తు కోసం తీసుకొచ్చినవండి. నెక్స్ట్ అయితే ఆ గోవా మగ్, నెక్స్ట్ అయితే ఇలా హంపి నుంచి తెచ్చుకున్నారండి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న బుద్ధుడి బొమ్మ అయితే మా బావగారికి ఎక్స్ కంపెనీలో కొలీగ్స్ అందరు కలిసి ఇచ్చారండి రిజైన్ చేసినప్పుడు కంపెనీలో. చాలా బాగుంది కదా. నెక్స్ట్ అయితే చూడండి అంతా ఇక్కడైతే వీళ్ళు స్మార్ట్ హోమ్ లాగా అంతా అలెక్సాతో చేసుకున్నారండి. లైట్, ఫ్యాన్, ఏసీ మొత్తం అలెక్సాతోనే. స్మార్ట్ హోమ్ అండి ఇది. అలెక్సా లైట్స్ ఆఫ్, అలెక్సా లైట్స్ ఆన్ అనగానే వేసేసిద్ది. ఇలా మన బద్దకస్తులకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీలో ఎంతమంది ఇంట్లో అలెక్సా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక టీపాయ్ పెట్టేసుకున్నానండి. ఇది కూడా ఐకియాలోని కొనుక్కున్నారు. పైన సెక్షన్లో గ్యాడ్జెట్స్ పెట్టుకున్నారు, కింద వైప్స్, టిష్యూస్, ఇంకా టీవీ రిమోట్స్ అయితే ఇలా పెట్టేసుకున్నారు. నెక్స్ట్ అయితే ఇలా పార్టీషన్ చేపించుకున్నారండి వీళ్ళు, డైనింగ్ రూమ్కి, హాల్ రూమ్కి.
ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి ఈ ఐడియా నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇలా పార్టీషన్ వల్ల మనకైతే రెండుగా రూమ్స్ అయితే వస్తాయి కదా, చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఈ పార్టీషన్లో వీళ్ళు ఏం పెట్టారో షోకేస్కి చూపిస్తాను రండి. ఇక్కడ అయితే మదర్ అండ్ సన్ ఎలిఫెంట్ బొమ్మలు ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి కదండి. ఇవైతే ముంబై ఐలాండ్లో కొనుక్కున్నారండి. నెక్స్ట్ ఈ సింహం కూడా అక్కడే కొన్నారు, చాలా బాగుంది కదా యూనిక్గా. నెక్స్ట్ అయితే ఈ చిన్న రిక్షా సైకిల్ అయితే మా అక్క శిల్పారామంలో కొనుక్కున్నారండి, చాలా బాగుంది చూడడానికి. ఈ బైక్ కూడా శిల్పారామంలోనే కొన్నారండి, చాలా బాగుంది, మెటల్తో వచ్చింది, సూపర్గా ఉంది. నెక్స్ట్ అయితే ఈ కుక్క బొమ్మ చూసారా ఎంత క్యూట్గా ఉందో, ఫ్లవర్ వాస్తో ఫ్లవర్ పట్టుకొని వచ్చింది బుట్టలో, చాలా బాగుంది కదా. ఇదైతే రాయితో చేశారండి, చాలా యూనిక్గా అనిపించింది నాకు. నెక్స్ట్ అయితే రెండు సైడ్లు రెండు కుందేలు బొమ్మలు అయితే పెట్టారండి. ఈ కప్ప చూసారా ఎంత తాపీగా పడుకుందో, చాలా బాగుంది కదా. నెక్స్ట్ మా అక్క వాళ్ళు ఔరంగాబాద్ వెళ్ళినప్పుడు అక్కడున్న మినీ తాజ్మహల్ ఉంది కదండి, అక్కడ నుంచి అయితే తీసుకొచ్చారు, చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఈ చైర్ చూస్తున్నారా, మల్టీపర్పస్ చైర్ అండి, ఐక్యాలో అయితే కొన్నారు. దీన్ని మల్టీపర్పస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే మా బుడ్డోడు ఆడుకోవడానికి తెచ్చుకున్న యానిమల్స్ అండి. ఇది చూసారా, మా అక్క వాళ్ళు ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి దీన్ని. ఇందులో గోలీ వేస్తే అదైతే నెక్స్ట్ బకెట్లో నుంచి ఇలా అయితే పడుతుంది, చాలా బాగుంది కదా. ఇదైతే మన ఛానల్లో షార్ట్గా కూడా పెట్టాను, చూడని వాళ్ళు చూసేయండి. నెక్స్ట్ మన హాల్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే డైనింగ్ రూమ్కి వెళ్ళిపోదాం రండి. డైనింగ్ రూమ్ ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా కబోర్డ్ అయితే పెట్టేసుకున్నారండి పుష్ మ్యాగ్నెట్తో. ఇలా పుష్ చేస్తే మ్యాగ్నెట్ వల్ల డోర్ అయితే ఓపెన్ అవుతుంది, చూస్తున్నారు కదా. దీంట్లో అయితే చిన్ని సామాన్లు పెట్టేసుకున్నారు సపరేట్గా. దీంట్లో అయితే ఐస్ క్రీమ్ తినే కప్స్, కూల్ డ్రింక్కి గ్లాసెస్ అయితే పెట్టేసుకున్నారు. నెక్స్ట్ అయితే చూడండి, ఇక్కడ మ్యాగ్నెట్స్ అయితే ఎలా ఇచ్చారో డోర్కి నేను చూపిస్తున్నాను. ఆ మ్యాగ్నెట్స్ని పుష్ చేస్తే డోర్ అనేది ఓపెన్ అవుతుందండి, చూస్తున్నారు కదా. ఇక్కడైతే ఐస్ క్రీమ్ కప్స్, కూల్ డ్రింక్ గ్లాసెస్ అయితే పెట్టేసుకున్నారు. ఇవన్నీ హోమ్ సెంటర్లో అయితే కొంది. ఈ కబోర్డ్ వచ్చేసి డైనింగ్ పక్కనే పెట్టేసుకున్నారండి, ఈజీగా ఉంటుంది కదా తీసుకోవడానికి. కానీ ఇదైతే చూడండి ట్రయాంగిల్ గ్లాస్ అండి, చాలా బాగుంది కదా, హోమ్ సెంటర్లో అయితే తీసుకుందంట. సో ఒక గ్లాస్ అయితే పీస్ చూపిద్దామని చూపించాను. నెక్స్ట్ అయితే డోర్ క్లోజ్ చేసేసి ముందుకైతే వెళ్ళిపోదాం రండి. చూసారు కదా, డైనింగ్ రూమ్ని అయితే ఇలా డెకరేట్ చేసుకున్నారు. పైన అయితే లైట్స్ పెట్టేసుకొని, ల్యాంప్ లైట్స్. నెక్స్ట్ అయితే డైనింగ్ టేబుల్, ఇదైతే 6 సీటర్ డైనింగ్ టేబుల్ అండి, బాగుంది కదా. ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, వైట్ అండ్ పీచ్ కాంబినేషన్. సో డైనింగ్ టేబుల్ వెనక అయితే ఇలా కిటికీ ఉంది కదా, దీనికైతే వీళ్ళు కర్టన్స్ బదులుగా ఇలా బ్లైండ్స్ అయితే వేసేసుకున్నారు. ఇదైతే యూనిక్గా చాలా బాగుంది. ఈ బ్లైండ్స్ అనేవి మనం లాగితే మూసుకొని పోతాయి. నెక్స్ట్ అయితే పైన ల్యాంప్స్ పెట్టుకున్నారు కదా, ఈ విధంగా అయితే డెకరేట్ చేసేసుకున్నారు డైనింగ్ హాల్ని. నెక్స్ట్ అయితే ఫ్రూట్ జార్ ఇలా మధ్యలో పెట్టేసుకొని అటు ఇటు బాటిల్స్ అయితే పెట్టేసుకున్నారు చిన్నవి, చాలా బాగున్నాయి కదా అండి, క్లాస్ లుక్ వస్తుంది. ఇదైతే మహారాజా లుక్ అయితే వస్తుంది నాకైతే ఈ డైనింగ్ టేబుల్ చూస్తుంటే, చాలా క్లాసీగా. ఈ మార్బుల్ అయితే ఒనిక్స్ మార్బుల్ అండి, ఇంపోర్టెడ్ మార్బుల్ అంట, చాలా కాస్ట్లీ అంట, చాలా బాగుంది కదా. దీనిపైన అయితే మార్బుల్కి ఏమవ్వకుండా ప్రొటెక్టర్ షీట్ కూడా వేసేసారు. ఈ డైనింగ్ హాల్లో ఇలా అయితే కార్పెట్ వేసేసుకున్నారండి, లైట్ కలర్ కార్పెట్, చాలా బాగుంది, అంతే వర్త్ కూడా. చూసారు కదా, చాలా బాగుంది, క్లాసీ లుక్ వస్తుంది దీనివల్ల కూడా. నెక్స్ట్ అయితే ఇలా డైనింగ్ హాల్లో చైర్స్ పక్కన టవర్ ఫ్యాన్ అయితే పెట్టేసుకున్నారండి, సింఫనీ కంపెనీ వాళ్ళది, చాలా బాగుంది కదా. ఇది ఎప్పుడైనా మీరు చూసారా, చూస్తుంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేనైతే మొదట ఇక్కడే చూసానండి, సో దీని రివ్యూ అయితే ఇచ్చేస్తాను రండి. ఇదైతే ఆన్ చేసి చూపిస్తాను మీకోసం. ఈ టవర్ ఫ్యాన్ వచ్చేసి లేటెస్ట్ మోడల్ అండి, దీంట్లో అయితే టచ్ ఆపరేషన్ కూడా ఉంది, అలాగే రిమోట్తో ఆపరేట్ కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, దీంట్లో అయితే 3 ఆప్షన్స్ ఉన్నాయి, స్పీడ్, రొటేటర్ అండ్ టైమర్ అండి. ఇక్కడ మనం టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను స్పీడర్ అయితే సెట్ చేసుకుంటున్నాను. ఇలా టచ్ చేస్తూ ఉంటే మన స్పీడ్ లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయి, చూస్తున్నారు కదా. ఇలా రొటేట్ అవుతూ స్పీడ్ లెవెల్స్ అయితే మారుతున్నాయి, చాలా బాగా నచ్చింది. దీంట్లో అయితే టైమర్ కూడా పెట్టేసుకొని మనం ఫ్యాన్ అయితే ఆన్ చేసుకోవచ్చు, చాలా బాగుంది కదా. ఈ ఫ్యాన్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, రొటేటింగ్లో పెడితే ఎలా రొటేట్ అవుతుందో. నేనైతే 2xలో పెట్టి చూపిస్తున్నాను మీకు క్లారిటీగా. నెక్స్ట్ అయితే దీని పక్కన ఉన్న ఇక్కడ అయితే వీళ్ళు వాష్ బేసిన్ అయితే పెట్టించేసుకున్నారండి. ఇదైతే టోటల్గా కస్టమైజ్ చేపించుకున్నారు, లోటస్ షేప్లో వాష్ బేసిన్. నెక్స్ట్ అయితే ఓవెల్ షేప్లో మిర్రర్ అయితే కస్టమైజ్ చేపించుకున్నారు. దీని లోపల అయితే LED లైట్స్ కూడా ఉన్నాయండి, మేమైతే వేయడం మర్చిపోయాను అప్పుడు. నెక్స్ట్ దాని పక్కన అయితే హ్యాండ్ వాష్కి ఇలా అయితే పెట్టించేసుకున్నారు, చాలా బాగుంది కదా. దీంట్లో అయితే హ్యాండ్ వాష్ రీఫిల్ చేసేసుకొని వాడుకోవచ్చు ఎప్పటికైనా అప్పుడు. వాష్ బేసిన్ కింద ఇలా కబోర్డ్ అయితే పెట్టించేసుకున్నారండి మల్టీపర్పస్ కోసం, చూస్తున్నారు కదా. ఇలాగా ఇక్కడ పక్కన అయితే హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత
ఇలా అయితే హ్యాండ్ టవల్ పెట్టించేసుకున్నారండి తుడుచుకోవడానికి. చూస్తున్నారు కదా యూనిక్ వేలో ఎలా కస్టమైజ్ చేయించుకున్నారో వాష్ బేసిన్ అండ్ మిర్రర్ని అయితే. నెక్స్ట్ అయితే మన డీమార్ట్కి వచ్చేద్దామండి. మనమైతే బయట డీమార్ట్కి వెళ్తాం, వీళ్ళైతే ఇంట్లోనే పెట్టేసుకున్నారు. చూడండి ఎలా ఉందో డీమార్ట్ అయితే. చాలా బాగుంది కదా ఈ ఐడియా కూడా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నారండి. పైన వచ్చేసరికి ఆయిల్స్, నెక్స్ట్ వచ్చేసరికి పప్పు ధాన్యాలు, ఇంకా తినేవి ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంది మా అక్క అయితే. చూస్తున్నారు కదా పైన ఆయిల్స్, ఇంకా డియోడ్రెంట్స్, సబ్బులు, కింద అయితే ఈ విధంగా పప్పులు తినేవి అన్నీ పెట్టేసుకున్నారు. చిరుదండులు అన్నీ కింద అయితే ఇలా విధంగా పెట్టేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే 4th ర్యాక్లో వ్యాక్యూమ్ క్లీనర్ అయితే పెట్టిందండి మా అక్క. అప్పుడప్పుడే వాడుతుంది, ఎప్పుడు వాడదు. ఎందుకు కొన్నారో నాకే తెలీదు. ఇలా అయితే వీళ్ళు మినీ డీమార్ట్ అయితే పెట్టేసుకున్నారండి. కిచెన్లో ఎక్కువ స్పేస్ లేని వాళ్ళకి ఈ ఐడియా అయితే చాలా బాగుంటుంది. ఇలా యూనిక్గా అయితే డీమార్ట్ పెట్టేసుకోవచ్చు. అదే అండి కబోర్డ్ అయితే పెట్టేసుకొని దాంట్లో అయితే సరుకులు పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం రండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఎక్కడ చూసినా మీకు బ్లాక్ కలరే కనిపిస్తుందండి. ఎందుకంటే బ్లాక్ కలర్ థీమ్లో అయితే ఈ మాస్టర్ బెడ్రూమ్ని డిజైన్ చేసేసుకున్నారు వీళ్ళు. చూస్తున్నారు కదా అంతా బెడ్షీట్ దగ్గర నుంచి కబోర్డ్స్ దగ్గర నుంచి అంతా బ్లాక్గానే ఉంటుంది. చాలా బాగుంది కదా ఈ కలర్ అయితే చాలా మందికి నచ్చుతుంది. ఎంతమందికి బ్లాక్ కలర్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ అయితే ఇలా అటాచ్డ్ బాత్రూమ్ దగ్గర ఇలా 2 చైర్స్ అయితే పెట్టేసుకున్నారండి. ఐకేలో కొన్నవి. ఇలా టవల్స్ అయితే పెట్టేసుకోవచ్చు మనం. ఇందాక బయట చూపించాను కదండి, అది కూడా ఇలాగే. చూస్తున్నారు కదా యూనిక్గా ఉంది కదా ఈ ఐడియా కూడా. మీకు నచ్చినట్టయితే ఈసారి ఐకే వెళ్ళినప్పుడు తప్పకుండా కొనుక్కోండి. నెక్స్ట్ అయితే బాత్రూమ్ పక్కనే ఈ విధంగా ఒక డస్ట్బిన్ బట్టలు వేసుకోవడానికి బట్టల బుట్ట అయితే పెట్టేసుకున్నారండి. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇవి కూడా బ్లాక్ కలర్లోనే ఉన్నాయి కదండి, బాగుంది కదా. ఈ థీమ్ లాగా మీరు కూడా ఫాలో అవుతారా ఇలాగే బెడ్రూమ్స్లో? కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ అయితే ఈ సెక్షన్ వచ్చేసి మా అక్కకి వర్క్ చేసుకునే సెక్షన్ అండి. ఫ్రెష్ ఎయిర్ కోసం ఇలా విండో దగ్గర అయితే సెటప్ చేసేసుకుంది. సిస్టము, ప్రొజెక్టర్ అండ్ వర్కింగ్ చైర్. చూసారు కదా ఈ విధంగా అయితే. నెక్స్ట్ అయితే ఈ రూమ్లో కూడా అలెక్సా అయితే కనెక్ట్ చేసేసుకున్నానండి. దాంతోనే స్మార్ట్ ఫ్యాన్ కూడా ఆన్ అవుతుంది. నేను అలెక్సాతో ఫ్యాన్ అయితే ఆన్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ అయితే ఒక ఏసీ పెట్టించేసుకున్నారు బెడ్రూమ్లో. నెక్స్ట్ అయితే ఇలా మాస్టర్ బెడ్. తర్వాత ఇలాగా అలెక్సా అయితే సెటప్ చేసుకున్నారండి బెడ్రూమ్లో. అలెక్సాని చూపిస్తాను రండి. ఇలా కబోర్డ్ మీద అలెక్సాని అయితే ఛార్జింగ్కి పెట్టేశారు. చూస్తున్నారు కదా. అలెక్సా ఎంతమంది ఇంట్లో ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు. చూస్తున్నారు కదా అలెక్సా అయితే ఇలా వర్క్ అవుతుందండి. జస్ట్ మనం మామూలుగా కమాండ్ ఇస్తే చాలు లైట్స్ ఆన్ లైట్స్ ఆఫ్ అని అలెక్సా అయితే పనిచేసేస్తుంది. నెక్స్ట్ అయితే ఈ కబోర్డ్స్లో చూపిస్తాను రండి ఎలా ఆర్గనైజ్ చేసేసుకున్నారో. ఇవైతే ఏమన్నా పెట్టుకోవడానికి. తర్వాత అయితే డ్రెస్సింగ్ టేబుల్ చూపించేస్తాను రండి. వీళ్ళైతే ఇలా కస్టమైజ్ చేయించుకున్నారండి కబోర్డ్లోనే డ్రెస్సింగ్ టేబుల్ని. ఇలా మిర్రర్ పెట్టేసుకొని కింద అయితే డస్క్ లాగా చూపిస్తాను రండి. ఇలా అయితే మిర్రర్ పెట్టించేసుకున్నారు, కబోర్డ్లోనే కస్టమైజ్ చేయించుకున్నారు. చాలా బాగుంది కదా ఈ ఐడియా కూడా. మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ అయితే కబోర్డ్ లోపల ఇలా అయితే ఇచ్చారండి. పైన మా అక్క అయితే హదీస్ అండ్ జాన్ నమాజ్లు అయితే పెట్టేసుకుంది. నెక్స్ట్ సెక్షన్లో అయితే మా బావగారు వాచెస్ అండ్ వాల్యుబుల్ ఐటమ్స్ అయితే పెట్టేసుకున్నారు. నెక్స్ట్ మా అక్క అయితే ఇలా కస్టమైజ్ చేయించుకుంది. ఇలా అయితే అన్నీ ఆర్గనైజ్ చేసుకుంది, జ్యువెలరీ నుంచి అన్ని బ్యూటీ ఐటమ్స్ దాకా. చూస్తున్నారు కదా మా అక్క జ్యువెలరీ అయితే చూపించేస్తాను రండి మీకు. ఇవైతే సీజెడ్ జ్యువెలరీ అండి, చాలా కాస్ట్లీ పడింది. ఇదైతే నెక్ చోకర్, అవి వచ్చేసి బుట్టలండి. చాలా బాగున్నాయి కదా. ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోబాకండి. తర్వాత మా అక్క అయితే హెయిర్ యాక్సెసరీస్ అండ్ ఫేస్ క్రీమ్స్ అయితే ఎలా ఆర్గనైజ్ చేసుకుందో చూపిస్తాను రండి. కింద అయితే కబోర్డ్లో ఇలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకుందండి. చూస్తున్నారు కదా హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, ఇంకా ఫేషియల్ క్రీమ్స్ అన్నీ ఇలా అయితే పెట్టేసుకుంది. చాలా నీట్గా బాగుంది కదా. ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ అయితే కబోర్డ్స్ అండి, చూపిస్తాను రండి. బట్టలు కూడా ఇలా హాయిగా పెట్టేసుకున్నారు. వీళ్ళైతే స్లైడింగ్ కబోర్డ్స్ పెట్టుకున్నారండి. దీనివల్ల చాలా స్పేస్ అయితే మనకి కలిసి వస్తుందండి. చాలా స్పేస్ అయితే సేవ్ అవుతుంది ఇలా స్లైడింగ్ కబోర్డ్స్ పెట్టుకోవడం వల్ల. ఓపెన్ చేసే వాటికన్నా ఇలా స్లైడింగ్ కబోర్డ్స్ చాలా బెటర్ అండి. మీకు కూడా ఇలా స్లైడింగ్ కబోర్డ్స్ నచ్చితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇది వచ్చేసి మా అక్క వార్డ్రోబ్ అండి. ఇక్కడైతే శారీస్ ఇలా అయితే ఆర్గనైజ్ చేసేసుకుంది. చాలా బాగుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేసేసేయండి. నెక్స్ట్ అయితే ఇదేనండి మాస్టర్ బెడ్రూమ్ టూర్ వచ్చేసరికి. నెక్స్ట్ మనం
ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోదాం రండి. నెక్స్ట్ అయితే చైల్డ్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం రండి. చైల్డ్ బెడ్రూమ్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నారండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, బ్లైండ్స్ అయితే వేసేసుకున్నారు. పద్దాకలు కర్టన్స్ పెట్టుకొని కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ బ్లైండ్ సిస్టమ్ అయితే చాలా బాగుందండి. దీనికైతే అటాచ్డ్ రోప్ అయితే ఇచ్చేసాడు. ఇలా ఒక వైపు నుంచి లాగితే పైకి వెళ్తుంది, ఇంకో వైపు నుంచి లాగితే కిందకి వస్తుంది. మాటికి కర్టన్స్ కొనుక్కునే పని లేకుండా ఈ బ్లైండ్ సిస్టమ్ అయితే బాగుంది కదా. ఈ సిస్టమ్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. అక్కడ మనం హాల్లో ఇంకో రెక్లైనర్ చూసాం కదా అండి, ఇదైతే ఇంకో రెక్లైనర్ అండి. అదైతే రాకింగ్ రెక్లైనర్. ఇదైతే నార్మల్ రెక్లైనర్ అండి, జస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇదేనండి చైల్డ్ బెడ్రూమ్. దీంట్లో అయితే స్లైడింగ్ కబోర్డ్స్ బ్లూ కలర్లో అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది కదా, కలర్ కూడా యూనిక్ కలర్ అండి, షైనింగ్గా కూడా ఉంది. ఇదైతే చాలా ఇంటీరియర్స్ తిరిగి చాలా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఈ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ చేయించుకున్నారండి, చాలా యూనిక్ వేలో. చూసారు కదా, ఇక్కడ అయితే నెసెసిటీస్ అయితే పెట్టేసుకున్నారు, బెడ్షీట్స్, బ్యాగ్స్ ఇలా అయితే పెట్టేసుకున్నారు. నెక్స్ట్ అయితే ఈ చైల్డ్ బెడ్రూమ్లో కూడా మాస్టర్ బెడ్రూమ్లో లాగే ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్ని కబోర్డ్స్లోనే కస్టమైజ్ చేయించుకున్నారండి. ఈ విధంగా ఇదైతే మా అమ్మ పెట్టేసుకున్నారండి, హదీస్లు, ఖురాన్లు. ఇక్కడ చూస్తున్నారు కదా. నెక్స్ట్ అయితే మనం కిచెన్ టూర్ అయితే వేసేద్దాం రండి. కిచెన్లోకి వెళ్ళిపోతున్నాను. ఈ సింక్ పక్కనే ఇలాగా కిచెన్ అయితే ఉంటుందండి. ఇలా కిచెన్ ఎంట్రన్స్ అయితే చూపిస్తున్నాను, లోపలికి వెళ్ళిపోదాం రండి. ఎంట్రన్స్లోనే ఇక్కడ మా అక్క అయితే వెట్ గ్రైండర్లు అవన్నీ పెట్టేసుకుంది. ఒకసారి అయితే కిచెన్ టూర్ అయితే చూసేయండి, మొత్తం తిప్పి చూపించేస్తాను. చూస్తున్నారు కదా, కిచెన్ కలర్ వచ్చేసి సిమెంట్ కలర్ అండి, గ్రే కలరు. చూస్తున్నారు కదా ఎంత బాగా కస్టమైజ్ చేయించుకున్నారో వీళ్ళు. ఇక్కడ మీకు కనిపిస్తున్న డోర్ అయితే యూటిలిటీ ఏరియా కనెక్టింగ్ డోర్ అండి. నెక్స్ట్ అయితే కిచెన్ చూపించేస్తాను రండి. ఇలా అయితే ఇక్కడ క్రాకరీ ఐటమ్స్ అయితే పెట్టేసుకుంది మా అక్క. అదేనండి వెట్ గ్రైండర్, మైక్రోవేవ్, మిక్సీ, ఇంకా కెటిల్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నారు. ఇలా అయితే బ్యాగ్స్ పెట్టేసింది కదా, ఈ ఐడియా కూడా నాకు చాలా బాగా నచ్చింది, మొత్తం ఒకే సెక్షన్లో వచ్చేటట్టు. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. రైస్ కుక్కర్ కూడా ఇక్కడే పెట్టేసుకున్నారు ఈ విధంగా. నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్ చూపించేస్తాను రండి. ఫ్రిడ్జ్ పైన అయితే ఇలా 2 మ్యాగ్నెట్స్ అయితే పెట్టేసుకున్నారు కదా. ఇవైతే మా అక్క వాళ్ళు రీసెంట్గా మలేషియా వెళ్ళారండి, అప్పుడు తెచ్చుకున్న మ్యాగ్నెట్స్. ఇదైతే కేరళ వెళ్ళారు లాస్ట్ ఇయర్, అక్కడ నుంచి తెచ్చుకున్నది. చాలా బాగున్నాయి కదా షిప్ కేరళవి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఏవోస్ విత్ మాల్ల వాటర్ ప్యూరిఫైర్ అయితే పెట్టేసుకున్నారండి, చూస్తున్నారు కదా. నెక్స్ట్ అయితే కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఇలా అండి, 2 బర్నర్స్ అయితే పెట్టేసుకున్నారు. 4 బర్నర్స్ అయితే నెక్స్ట్ కొనుక్కోవాలనుకుంటున్నారు. దానిపైన అయితే చిమ్నీ పెట్టేసుకున్నారండి. ఈ చిమ్నీ అయితే ఎలా ఆపరేట్ అవుతుందో చూస్తాను రండి. ఇదైతే సెన్సార్ చిమ్నీ అండి. ఇలా హ్యాండ్ తోటి మనం ఒకసారి స్లైడ్ చేస్తే ఆన్ అయిపోతుంది. 2 టైమ్స్ అలా స్లైడ్ చేస్తే మనకి స్పీడ్ అన్నది పెరుగుతుంది. చూసారు కదా, 1 నుంచి 2కి, 2 నుంచి 3కి వెళ్తుంది. ఇలా 2 టైమ్స్ లెఫ్ట్ నుంచి అంటే ఆఫ్ అయిపోతుంది. చాలా బాగుంది కదా, ఈ చిమ్నీ కూడా సెన్సార్తో వర్క్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేసుకుందండి మా అక్క. ఇక్కడైతే కెటిల్ అను శాండ్విచ్ మేకర్ అయితే పెట్టేసుకున్నారు, చాలా బాగుంది కదా. నెక్స్ట్ కింద అయితే ఈ కబోర్డ్స్ చూపిస్తాను రండి. యూనిక్ వేలో అయితే కస్టమైజ్ చేయించుకున్నారు. ఇలా స్లైడ్ చేస్తే కనుక వచ్చేస్తాయండి. ఇలా హాయిగా మనం వేరే షెల్ఫ్లు ఏం పెట్టించుకొని అవసరం లేకుండా ఈ విధంగా అయితే సపరేట్గా పెట్టించేసుకున్నారు అన్నిటికీ. దాంట్లో చెంచాలకి వేరుగా, గరిటెలకి వేరుగా, నెక్స్ట్ అయితే గ్లాసెస్కి వేరుగా ఈ విధంగా అయితే కస్టమైజ్ చేసుకున్నారు. ఈ ఐడియా ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్లో అయితే ఇలా ప్లేట్స్, నెక్స్ట్ అయితే బౌల్స్ పెట్టేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడైతే కింద ఈ విధంగా జార్స్ అయితే పెట్టేసుకున్నారండి. ఇక్కడ అయితే మైక్రోవేవ్ కింద స్లైడ్స్లో ఇక్కడ మైక్రోవేవ్ సేఫ్ ఐటమ్స్, డిన్నర్ సెట్స్ అయితే పెట్టేసుకున్నారు. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఈ థర్డ్ ర్యాక్లో అయితే ఇలా పెట్టేసుకున్నారండి అవెన్ గ్లౌజ్, అవెన్ స్టాండ్స్, నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకున్నారు. చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు కదండి. ఈ విధంగా మీరు కూడా ఆర్గనైజ్ చేసుకుంటారా ఇంట్లో? కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక్కడైతే ఇడ్లీ పాత్రలు, కుక్కర్లు అయితే పెట్టేసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి యూటిలిటీ ఏరియాకి అయితే వెళ్ళిపోదాం రండి. హైదరాబాద్ అపార్ట్మెంట్స్లో బట్టలు ఆరేసుకోవడానికి ఈ సిస్టమ్ అయితే పెట్టేసుకుంటున్నారు అందరూ. చాలా చోట్ల చూశానండి నేనైతే. యూనిక్ వేలో ఉంది కదా. ఇలా అయితే రోప్ ఇచ్చారండి. దీనికి రోప్ లాగితే పైన దండ అయితే వస్తుంది. దీని మీద అయితే బట్టలు
బట్టలు వేసేసుకోవచ్చు మనం. తర్వాత అయితే పైకి లాగేసి ఇలా హుక్కి పెట్టేసుకుంటే బట్టలు అయితే ఆరిపోతాయండి. ఈ సిస్టమ్ మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ అయితే ఇక్కడ లిక్విడ్స్ అన్నీ పెట్టేసుకుంది. ఇక్కడ వాషింగ్కి సంబంధించినవన్నీ, వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే ఉందండి, అందుకని అవన్నీ అక్కడ పెట్టేసుకుంది. నెక్స్ట్ అయితే ఫ్రెష్ ఎయిర్ కోసం ఇక్కడ ఆనియన్స్ అండ్ ఆలు అయితే పెట్టేసుకున్నాము. నెక్స్ట్ అయితే వాషింగ్ మిషన్ వచ్చేసి ఇదేనండి. ఈ వాషింగ్ మిషన్ అయితే జిప్ తీస్తాను ఆగండి. ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి ఫ్రంట్ లోడ్ అండి. దీనికైతే ఈ విధంగా కవర్ అయితే వేసేసుకుంది. వాషింగ్ మిషన్ కవర్ బాగుంది కదా ఇది కూడా. నెక్స్ట్ అయితే వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్లో ఉంది చూడండి ఈ విధంగా. నెక్స్ట్ అయితే ఇలా అన్నీ పెట్టుకోవడానికి హ్యాంగర్స్ అయితే పెట్టేసుకున్నారు, చూస్తున్నారు కదా. పైన అయితే ఒక కబోర్డ్ పెట్టుకున్నారు యూటిలిటీ సామాన్లు పెట్టుకోవడానికి. నెక్స్ట్ అయితే మనం బాల్కనీకి వెళ్ళిపోదాం రండి. అపార్ట్మెంట్స్లో బాల్కనీస్ ఎలా ఉంటాయో చూసేద్దాం రండి. ఇప్పుడైతే బాల్కనీలో స్టార్ట్ అవ్వంగానే చైల్డ్ బెడ్రూమ్లో నుంచి ఎంటర్ అవ్వాలండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఉయ్యాలైతే వేసేసుకున్నారు వీళ్ళు. ఈ బాల్కనీలో ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి ఈ క్లిప్స్ అయితే ఐకియాలో కొన్నారండి. చాలా యూస్ఫుల్ క్లిప్స్ కదా. ఈ క్లిప్స్ కనుక నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ అయితే ఇక్కడ బాల్కనీ ఏరియాలో 2 చైర్స్ అయితే పెట్టేసుకున్నారు. ఇలా అయితే చామంతి చెట్టు ఉందండి ఇక్కడ, చాలా బాగుంది కదా. ఫ్లవర్స్ కలర్ కూడా ఎల్లో కలర్. నెక్స్ట్ అయితే వ్యూ చూపిస్తాను రండి. ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అండి లింగంపల్లిలో. చూస్తున్నారు కదా ఇక్కడైతే చాలా ఫ్లాట్స్ ఉన్నాయి, దాదాపు 150 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. వ్యూ అయితే బాగుంది కదా, చూసారు కదా. ఇక్కడ అందరూ యూటిలిటీ ఏరియాలో ఎలా బట్టలు ఆరేసుకున్నారో. నెక్స్ట్ అయితే ప్లే ఏరియా అండి, అది వచ్చేసి చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా చాలా బాగుంది. ఇలా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రెండు ఉంటాయండి పిల్లలకి, చాలా యూస్ఫుల్ ఇలా. నెక్స్ట్ అయితే ఇలా బాల్కనీలో వీళ్ళు చైర్స్ అయితే అటాచ్ చేసేసుకోవడానికి హుక్స్ అయితే పెట్టేసుకున్నారండి, హ్యాంగర్స్, చైర్ హ్యాంగర్స్. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం వాడి పెట్టుకున్న తర్వాత చైర్స్ అయితే హ్యాంగ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు అండి, మనకి అడ్డు లేకుండా. ఈ ఐడియా కూడా బాగుంది కదా. నెక్స్ట్ అయితే బాల్కనీలో ఇలా ఉయ్యాలతో పాటు 2 చైర్స్ అయితే పెట్టేసుకున్నారు. ఇదేనండి హోమ్ టూర్ మా అక్క వాళ్ళది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోబాకండి.